ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో జరుగుతున్న ఎన్కౌంటర్లు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ప్రజా పౌర సంఘాల నాయకులు భూపతి సత్తయ్య అన్నారు. ఆపరేషన్ కగార్లో మావోయిస్టు అగ్రనేత కేశవరావు ఎన్కౌంటర్ నిరసిస్తూ సిద్దిపేటలో పలువురు ప్రజా పౌర సంఘాల నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నిన్న జరిగిన అది ఎన్కౌంటర్ కాదు, అది కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక హత్య. సెంట్రల్ నాయకుడైన సెంట్రల్ జనరల్ సెక్రటరీ కంబాల కేశవరావు తను ఆరోగ్యరీత్యా ఒరిస్సాలో ట్రీట్మెంట్ చేసుకున్న క్రమంలో ఒక విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారంతో పట్టుకెళ్ళి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. అది ఎన్కౌంటర్ కాదు. దాని ఎన్కౌంటర్గా కేంద్ర ప్రభుత్వం మోడీ, అమిత్ షా వాళ్ళు పత్రిక ప్రకటన చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి హత్యనే. దాంతోపాటు 23 మందిని కూడా హత్య జరిగింది, ఎన్కౌంటర్ జరిగిందని ప్రకటించారు. అది కూడా ఇంతవరకు అది ఎలాంటి ప్రకటన బయటికి రాలేదు. కనుక గత 2 నెలల నుంచి కర్రెగుట్టల అంశం మీద ఇది జరిగింది. చర్చలు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు చర్చలు మేము ముందుకొస్తున్నాము, శాంతి చర్చలకు మేము ముందుకు వస్తున్నామని చెప్పి పత్రిక ప్రకటన ఇవ్వడము, అలాగే ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, మేధావి సెక్షన్స్ ఇట్లందరూ అన్ని సబ్బండ జాతులు, సబ్బండ వర్గాలు, అలాగే రాజకీయ పార్టీలు కూడా చర్చలు జరగాలని ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినా ఎలాంటి చర్చలకు సిద్ధపడకుండా చంపడమే మా లక్ష్యం అన్నట్టు నిండు పార్లమెంటు సాక్షిగా అమిత్ షా మేము చంపివేస్తాము, మేము హతం చేస్తామని రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఒక హోంమంత్రి ఇలా ప్రకటించడము ఇది ఎంతవరకు సమంజసము? ప్రజాస్వామిక ఆలోచించాలి. అలాగే పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఒక అమిత్ షా ఇలాంటి ప్రకటన చేసినప్పుడు ఈ హైకోర్టులు, సుప్రీంకోర్టులు సుమోటగా తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదు అర్థం కావడం లేదు. ఇది వాళ్ళు కూడా ఈ చర్చల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో వీళ్ళు పోలీసు భద్రతా బలగాలు, అటు డిఆర్జీ కావచ్చు, కోబ్రా కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, వెంటబడి అనుక్షణం తరుముతూ కాల్పులు చేసి అనుక్షణం చంపుతున్నా కానీ వాళ్ళు ఒక్క పోలీస్ అధికారిని కూడా, ఒక్క భద్రతా సిబ్బందిని కూడా చంపలేక. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో ఒక సార్వభౌమాధికారం ఉంటుంది. సార్వభౌమాధికారం ఉన్నటువంటి ఒక సావరెంటిటీ తన పిల్లలను తానే చంపుకోదు. ఇది శత్రుదేశం కాదు, శత్రువులు కాదు. వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవాలి, పరిష్కరించుకోవాలి. సమస్యను పరిష్కరించలేని వాడే ఇటువంటి మాటలు, ఇటువంటి కుయుక్తులు చేస్తూ ఉంటారు, ఇటువంటి యాక్షన్లు చేస్తూ ఉంటారు. సమస్య వచ్చినప్పుడు ప్రజా సమస్యలు ఏంటి, అసలు ఆదివాసీ సమస్య ఏంటిది, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, ఆ వ్యాపారం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటిది, వాళ్ళకు బాధ ఏంటిది అనేటువంటి సమస్యను పరిష్కారం కోసం ఆలోచించాలి రాజకీయ నాయకులు. కానీ ఏ రాజ్యాంగం కూడా వాళ్ళకి చంపే అధికారం ఇవ్వలేదు. ఇలా ప్రభుత్వాలకు చంపే అధికారం లేదు, ఏ రాజ్యాంగంలో కూడా లేదు. మన భారత రాజ్యాంగంలో అసలే లేదు. మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఎవరైనా ఒకరిని చంపితే అది నిరూపించుకోవాలి. సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. చంపినప్పుడు తప్పనిసరిగా ఆ న్యాయస్థానం అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు నిరూపించుకోవాలి. ఇది ఎన్కౌంటర్ అనేటువంటి నిరూపణ కావాలి. ఏ నిరూపణ లేకుండా యథేచ్ఛగా ఇప్పుడు రాజకీయ నాయకులే ఇట్లా యథేచ్ఛగా మాట్లాడుతున్నారు, చంపేస్తాం, నిర్మూలిస్తాం అనేటువంటి. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాటలు, ఇటువంటి చేతలు అసలే ఉండరాదు. మనకు రాజ్యాంగం ఉండదు, మౌలిక సూత్రాల్లో ఇది చాలా విఘాతం కలిగించేటువంటిది. కనుక ఇప్పటికైనా పౌరులు కోరుకున్నటువంటిది శాంతి చర్చలు చేయాలి. శాంతి చర్చలు ఇవాళ బయట దేశంలో శత్రు దేశాలతో చర్చలు చేస్తామంటున్నారు. శత్రు దేశాలతో చర్చలు చేసినప్పుడు మన బిడ్డలతో, మన పిల్లలతో చర్చలు చేయడానికి ఏమడ్డంకి? అసలు మన పిల్లలతో నీకు ఎందుకు చర్చలు చేయవు? వాళ్ళు ఎందుకు నీకు శత్రువులుగా మారారు? అది ఏదో మాట్లాడితే తెలుస్తుంది. వాళ్ళ తుపాకులు ఎందుకు పట్టుకున్నారు, ఎవరిది హింస, ఎవరిది అహింస అనేది చర్చలు చెప్పినప్పుడు ఉంటుంది, చేసినప్పుడే ఉంటుంది. ఇక్కడ మనకు తేటతెల్లమైంది ఎవరిది హింస అనేటువంటి. హింసావాదం పెచ్చరిల్లిపోయింది, రక్తం ప్రవహిస్తున్నది, అమాయకుల యొక్క రక్తం ప్రవహిస్తున్నది. ఆదివాసీలను